2012లో మా మ్యారేజ్ అయ్యింది. అప్పటి నుంచి పిల్లల కోసం ట్రై చేస్తున్నాము. చాలా ఇంజెక్షన్స్, స్కాన్స్, యాంగ్జైటీ డేస్. కొన్ని రోజులైతే నిద్ర కూడా ఉండదు. అసలు ఏమవుతుంది ఏంటి అనేది. అవర్ జర్నీ టు ద పేరెంట్‌హుడ్ వాస్ నాట్ ఈజీ. చాలా డిఫికల్టీస్, అన్‌సర్టెనిటీ ఎప్పుడవుతారో అనేది. అన్ని ప్రాసెస్‌లో అయిన తర్వాత ఎట్ లాస్ట్ ఇలా జరుగుతుంటే కూడా ఓయాసిస్ డాక్టర్స్ అండ్ టోటల్ టీమ్ అంతా మా సైడ్ నిల్చొని కైండ్‌నెస్ అండ్ కాన్ఫిడెన్స్ చూపించారు. అండ్ a day has finally come and we never forget that day. We heard the news, congratulations. We are very happy to have 2 kids, that too complete family అయిపోయింది. నేను సాయి కుమార్, మా ఆవిడ సంయుక్త, మా పెద్దమ్మాయి దాతశ్రీ, మా అబ్బాయి గౌరవ్ సాయి. 2012లో మా మ్యారేజ్ అయ్యింది. అప్పటి నుంచి పిల్లల కోసం ట్రై చేస్తున్నాము. 2019లో ఓయాసిస్ ని కన్సల్ట్ అయిన తర్వాత మా పెద్దమ్మాయి దాతశ్రీ పుట్టింది. మా మ్యారేజ్ 2012లో జరిగింది. అప్పటి నుంచి పిల్లలకి ట్రై చేస్తూ కొన్ని హాస్పిటల్స్ తిరిగేది. లాస్ట్ కి ఓయాసిస్ కి వచ్చాము. ఓయాసిస్ లో డాక్టర్ దుర్గతో కొంచెం కన్సల్టేషన్ అయిన తర్వాత అన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని దెన్ వీ హావ్ గాన్ త్రూ ద ఐవీఎఫ్ ప్రాసెస్. అవర్ జర్నీ టు ద పేరెంట్‌హుడ్ వాస్ నాట్ ఈజీ. చాలా డిఫికల్టీస్, అన్‌సర్టెనిటీ ఎప్పుడవుతారో అనేది డిఫికల్టీస్ ఫేస్ చేసాము. దాని తర్వాత ఎవ్రీ టెస్ట్ తర్వాత ఇట్ వాస్ హెవియర్. చాలా ఇంజెక్షన్స్, స్కాన్స్, యాంగ్జైటీ డేస్. కొన్ని రోజులైతే నిద్ర కూడా ఉండదు. అసలు ఏమవుతుంది ఏంటి అనేది. అండ్ లాట్స్ ఆఫ్ ప్రేయర్స్. అన్ని ప్రాసెస్‌లో అయిన తర్వాత ఎట్ లాస్ట్ ఇలా జరుగుతుంటే కూడా ఓయాసిస్ డాక్టర్స్ అండ్ టోటల్ టీమ్ అంతా మా సైడ్ నిల్చొని కైండ్నెస్ అండ్ కాన్ఫిడెన్స్ చూపించారు. A day has finally come and we never forget that day. We heard the news that congratulations and కన్సీవ్ అయింది. పిల్లలు పుట్టకముందు పిల్లలు పుట్టాలనే టెన్షన్‌లో ఉన్నాము. పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఈజ్ వెరీ అంటే స్మూత్‌గా వెళ్ళిపోతుంది. We are playing with our kids. We are very happy to have 2 kids. పిల్లలు పుట్టిన తర్వాత we had a complete family. We are enjoying with the kids. She is very quiet. He is very naughty. బాగా అల్లరి చేస్తారు అండ్ చదువుకుంటారు. అండ్ వేరే కపుల్స్ ఎవరైనా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కి వెళ్ళాలనుకుంటే అది డిఫికల్ట్ గానే ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు ట్రస్ట్ ద డాక్టర్స్ అండ్ ఆ జర్నీ అంతా చేయాలి. అండ్ ద రిజల్ట్ కమ్స్ గుడ్. అండ్ నమ్మకంతో వెళ్తే ప్రతి అనుకుంది జరిగిపోద్ది. అండ్ యూ విల్ బీ విత్ ఎ కంప్లీట్ ఫ్యామిలీ విత్ ద చిల్డ్రన్ అండ్ జస్ట్ సపోర్ట్ ద డాక్టర్స్ అండ్ బీ కాన్ఫిడెంట్. లోపల న్యాచురల్ గా జరిగే ప్రాసెస్ అంతా మనం బయట చేసి లోపలికి ఇన్సర్ట్ చేస్తున్నాము. అండ్ ఎవ్రీథింగ్ ద ప్రొసీజర్ ఈజ్ సేమ్ అగైన్ కదా. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్. ఐవీఎఫ్ బేబీస్ కి ప్రాబ్లమ్ న్యాచురల్ ప్రాసెస్ లానే ఉంటుంది టోటల్ ప్రాసెస్ అంతా. కాకపోతే ట్రాన్స్ఫర్ అయ్యే ముందు ప్రాసెస్ అంతా బయట చేసి తర్వాత ట్రాన్స్ఫర్ జరుగుతుంది. మిగతాదంతా న్యాచురల్ ప్రాసెస్ లానే ఉంటుంది. సో ఐవీఎఫ్ బేబీస్ కి న్యాచురల్ బర్త్ బేబీస్ కి పెద్ద ఇద్దరు ఈక్వల్ గానే ఉన్నారు. అండ్ children are healthy and there is no difference between the natural process and IVF process. We show our gratitude towards the total team, excellent team, the Oasis, and towards science and experts in that lab.